ఉష. ఈరోజు నేను మీకు ఒక నార్మల్ హెడ్ బ్యాండ్ని డిజైనర్ హెడ్ బ్యాండ్గా ఎలా మార్చుకోవచ్చో చూపించాలనుకుంటున్నాను. దీనికి మనం సాటిన్ రిబ్బన్తో చేస్తామండి. చాలా ఈజీగా చేయొచ్చు. దీన్ని ఇంట్లో మన పిల్లలకైనా వాడవచ్చు, లేదా ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. హెడ్ బ్యాండ్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్: ఒక ప్లాస్టిక్ హెడ్ బ్యాండ్, 2 సాటిన్ రిబ్బన్స్ అండి, ఏదైనా కలర్ మీ చాయిస్, అది నేను పింక్ గ్రీన్ తీసుకున్నాను. ఒక కత్తెర, లైటర్ ఎందుకు తీసుకున్నానంటే అండి, ఈ సాటిన్ రిబ్బన్ ఎడ్జెస్ని బర్న్ చేయడానికి మీరు క్యాండిల్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఒక హాట్ గ్లూ గన్. ఈ మెటీరియల్తో మనం హెడ్ బ్యాండ్ ఎలా చేయాలో ఇప్పుడు ముందుగా ఈ పింక్ రిబ్బన్ని ఒక 5 to 6 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉండేటట్టుగా 2 పీసెస్ తీసుకున్నానండి. వీటికి ఎడ్జ్ దీనికి ఈక్వల్గా లేదు కదా, కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లైటర్ యూజ్ చేసుకుని, లేకపోతే క్యాండిల్ కానీ, ఆ ఎడ్జెస్ని లైట్గా బర్న్ చేసుకోవాలండి, లేకపోతే పోగులు పోగుల్లాగా వచ్చేస్తాయి. సో ముందుగా బర్న్ చేసి పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు హెడ్ బ్యాండ్ తీసుకుని దానికి ఇలా హాట్ గ్లూ వేసుకుని, ఈ చిన్న పీసెస్ 2 కూడా మనం ఇలా ఒక పీస్ను ఒకవైపు తీసుకుని ఇలా ఈ డైరెక్షన్లో మనం స్టిక్ చేసుకుంటామండి. ఇలా ఎందుకు స్టిక్ చేస్తామంటే, మనకి ఈ సాటిన్ రిబ్బన్తో 2 పక్కల నుండి వీవ్ చేసుకుంటూ వస్తాము. సో చివర మనకి కవర్ అవ్వదన్నమాట. సో అది కనబడకుండా ఉండడానికి ఇలా చేయాలి. ఇలాగే రెండో వైపు కూడా ఇలా 2 వైపులా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ రిబ్బన్స్ని వీవ్ చేయడానికి వీలుగా ఇప్పుడు రైట్ సైడ్ పైకి ఉండేటట్టుగా నేను స్టిక్ చేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ ఒక కలర్ పింక్ తీసుకున్నాను. మనకి పైకి కనిపిస్తున్నది రైట్ సైడ్ అనమాట. ఇది యాక్చువల్గా మనం హెడ్ బ్యాండ్కి వెనక వైపు స్టిక్ చేస్తున్నాము. ఈ తర్వాత ఈ గ్రీన్ దాన్ని కూడా దానికి ఆపోజిట్ సైడ్ నుంచి గ్రీన్ రిబ్బన్ని కూడా మనం స్టిక్ చేస్తాము. దానికి కూడా రైట్ సైడే పైకి ఉండాలండి. మనం వెనక్కి తిప్పి వీవ్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ పైకి ఉంటుంది, వెనక్కి తిప్పితే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ గ్రీన్ని ఫస్ట్గా ఇలా తీసుకుని క్రాస్గా తీసుకుంటామన్నమాట. ఇలా క్రాస్గా తీసుకున్న తర్వాత గ్రీన్ని ఇప్పుడు పింక్ని ఇటుపక్కకి క్రాస్గా అనమాట, అంటే ఒకదానిపైన ఒకటి వచ్చినట్టు. ఇలా పైనుండి తీసుకున్న తర్వాత పింక్ని కింద వరకు తీసుకెళ్ళి ఇటుపక్క హ్యాండ్తో ఇలా పట్టుకోవాలండి. దాన్ని ఇలా పట్టుకుని ఇప్పుడు మళ్ళీ గ్రీన్ని పింక్ పైనుంచి ఓవర్లాప్ చేసుకుంటూ ఇలాగ ట్రయాంగిల్ వచ్చేటట్టుగా చూసుకుంటూ వెనక్కి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గ్రీన్ని వెనక్కి తీసుకుని మనం వేరే హ్యాండ్తో పట్టుకుంటాము. అదే టైంలో ఈ పింక్ రిబ్బన్ని మళ్ళీ గ్రీన్ మీద నుండి ఓవర్లాప్ చేస్తూ అటుపక్కకి తీసుకెళ్తాం. ఇంకా ఇదే ప్రాసెస్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఒకసారి గ్రీన్, ఒకసారి రెడ్ తీసుకుని చేస్తాము. ఇప్పుడు లాస్ట్ పింక్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ గ్రీన్ వస్తుందన్నమాట. పింక్ దాన్ని ఇటుపక్క చేత్తో నేను పట్టుకున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి సరిగ్గా. ఇప్పుడు గ్రీన్ పైకి వస్తుంది. గ్రీన్ పైకి వచ్చిన తర్వాత మనం కింద పింక్ని పట్టుకుని ఉండక్కర్లేదండి, ఆ గ్రీన్ కింద వైపు గట్టిగా పట్టుకుని ఉంటుంది. సో జస్ట్ ఇప్పుడు మనం గ్రీన్ ఒక్కటే జాగ్రత్తగా పట్టుకుని ఉంచుకోవాలి. అది అలా కిందకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పింక్ని ఈ గ్రీన్ పై నుండి ఓవర్లాప్ చేసుకుంటూ ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేస్తూ తీసుకెళ్తాం అటు పక్కకి, ఇలా అన్నమాట. ఇప్పుడు మళ్ళీ పింక్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇలాగా చూసారా, ఇలా ట్రయాంగిల్స్ ఎలా వస్తున్నాయి, ఇటుపక్క నుండి పింక్, అటుపక్క నుండి గ్రీన్. ఎప్పుడైనా మీరు ఇలా వీవ్ చేస్తూ ఉండగా మధ్యలో ఆపాల్సి వస్తే, నేను చూడండి ఇక్కడ వరకు వీవ్ చేశాను, ఇప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఆపాను. సో ఇలాగా మనం తల్లో పెట్టిన క్లిప్స్ ఉంటాయి కదా, ఇలా క్లిప్ని పెడితే మనకి రిబ్బన్స్ కదలకుండా అలా ఉంటాయి అన్నమాట. అలాగే ఇలా ఈ రిబ్బన్స్ చుట్టుపడిపోయాయి కదండి, వాటిని మనం సాఫ్గా చేసుకోవాలి, లేకపోతే వీవ్ చేసేటప్పుడు మనకి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలా చేసేటప్పుడు కూడా మీకు ఊడిపోకుండా ఉండడానికి ఆల్రెడీ వీవ్ చేసింది క్లిప్ పెట్టుకుని జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు క్లిప్ తీసేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ మనకి పింక్ ఉంది కదా, సో ఇప్పుడు మళ్ళీ మనం గ్రీన్తో వీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పింక్ పైన ఉంది కదా, సో ఈ పింక్ థ్రెడ్ రిబ్బన్ని మనం కింద నుండి ఇటుపక్కకి తీసుకొచ్చి పట్టుకుంటాం అన్నమాట. ఇలా పట్టుకుని ఇప్పుడు గ్రీన్ని పైకి తీసుకొచ్చి ఈ పింక్ మీదుగా ఓవర్లాప్ చేస్తూ మళ్ళీ దీనిని కూడా కిందకి తీసుకెళ్తాం.
ఇప్పుడు మళ్ళీ పింక్ పైకి వస్తుంది. సో ఇంకా ఇది ఇలాగే అవుతుందండి ప్రాసెస్ చివరి వరకు. ఇదే మెథడ్ అనమాట. ఒకసారి పింక్ వస్తే ఒకసారి గ్రీన్ వస్తుంది పైకి. అయితే మనం ఇలా పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగో బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు పింక్తో అల్లాం కదా, గ్రీన్ ఇంతకు ముందుది, దాన్ని ఇప్పుడు ఇటు పక్కకి తీసుకురావాలి. పింక్ని అక్కడ పట్టుకుని చూడండి, పింక్ని అలా పట్టుకుని గ్రీన్ని, ఇది నేను లోపల వైపు చూపిస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ని ఇలా పైకి తీసుకొచ్చి ఈ పింక్ మీదుగా ఓవర్లాప్ చేసి ఇక్కడ మీరు మనమే అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి రిబ్బన్ని, కరెక్ట్గా మనకి ట్రయాంగిల్ ఫామ్ అయ్యేటట్టు. ఇప్పుడు ఈ గ్రీన్ మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి చూపిస్తాను. ఈ లోపల వైపు చూపించడానికి అంత క్లియర్గా కుదరట్లేదు. ఇప్పుడు ఆ గ్రీన్ అటుపక్కకి ఇలా పట్టుకుని ఈ పింక్ ఉంది కదా, ఆ పింక్ దాన్ని ఇటు తీసుకొచ్చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పింక్తో వీవ్ చేయాలి కాబట్టి ఆ గ్రీన్ ఇటు పట్టుకుని చేత్తో పింక్ని గ్రీన్ మీదుగా ఓవర్లాప్ చేసుకుంటూ మళ్ళీ క్రిందకి తీసుకెళ్ళిపోవాలి. వెనక నాకు ఇంతకంటే క్లియర్గా చూపించడానికి అవ్వట్లేదండి, ఇంకా పూర్తిగా వెనక్కి కూడా తిప్పేశాను. చూడండి ఇప్పుడు గ్రీన్ని మనం పైకి తీసుకొస్తున్నాం. గ్రీన్ ఇలా పైకి తీసుకొచ్చినప్పుడు ఇంకా చివర మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలని చెప్పాను కదా, ట్రయాంగిల్ ఫామ్ అయ్యేటట్టు. ఇప్పుడు గ్రీన్ పైన వీవ్ చేయడం అయిపోయింది, కిందకు వస్తుంది అనమాట. పింక్ ఏమో ఆల్రెడీ మనకి గ్రీన్తో లాక్ అయిపోయి ఉంది చూసారా. సో పింక్ని పక్కకి పెట్టుకుని ఈ గ్రీన్ కిందకి ఇప్పుడే వచ్చింది కదా, సో దాన్ని మనం పట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏదో కాంప్లికేటెడ్గా అనిపిస్తుండొచ్చండి. మీరు స్టార్ట్ చేసి చేయడం మొదలు పెడితే ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ ఇటు పట్టుకున్నాం కదా, సో ఇప్పుడు నెక్స్ట్ మనకి పింక్తో వీవ్ చేయాలి. సో పింక్ పైకి తీసుకురావాలి అంటే గ్రీన్ని చేత్తో గట్టిగా పట్టుకుని పింక్ని మళ్ళీ ఆ గ్రీన్ ఓవర్లాప్ చేసుకుంటూ చూడండి, అక్కడ కరెక్ట్గా ఎడ్జ్ దగ్గర గ్రీన్ కనిపించకూడదు మనకి ఆ చివర, అలా వచ్చేటట్టుగా పెట్టుకుని జాగ్రత్తగా ర్యాప్ చేసుకొని కిందకి తీసుకెళ్ళిపోతాం. సో ఇలాగే ఒకసారి రెడ్, పింక్, ఒకసారి గ్రీన్ అలా వేసుకుంటూ చివరి వరకు వీవ్ చేసేయాలి. ఇదిగో చివరి వరకు వచ్చేసామండి. ఇప్పుడు మనకి లాస్ట్లో గ్రీన్ ఉంది, ఇప్పుడు దానిపైన మళ్ళీ మనం పింక్ని తీసుకుని వెనక్కి పంపిస్తున్నాము. అది వెనక్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి గ్రీన్ రావాలన్నమాట. ఈ లైన్తో మనకి మొత్తం హెడ్ బ్యాండ్ అంతా కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ గ్రీన్ని వెనక్కి తీసేసుకోవాలి ఇలా వచ్చేటట్టు చూసుకుని. ఇప్పుడు ఈ ఎక్సెస్ రిబ్బన్ అంతా మనం కట్ చేసేసుకుంటాం. ఇలా కట్ చేసిన తర్వాత ఎడ్జ్ని మళ్ళీ పోగులు వచ్చేయకుండా బర్న్ చేసుకోవాలండి. బర్న్ చేసుకుని దీన్ని ఇలా వెనక్కి పెట్టేసి హాట్ గ్లూతో స్టిక్ చేసేస్తే అది ఫినిష్ అయిపోతుంది అన్నమాట గ్రీన్ ఎండ్. ఇదిగో ఇప్పుడు హాట్ గ్లూ వేసి ఎలా స్టిక్ చేయాలో చూపిస్తా చూడండి. ఇక్కడ హాట్ గ్లూ వేసుకుని కొంచెం సరిపోతుంది. అయితే ఇది బాగా వేడిగా ఉంది కదా, అందుకని నేను ఈ క్లిప్ హెల్ప్తో స్టిక్ చేస్తున్నాను. అంతే, దాన్ని అలా గట్టిగా ప్రెస్ చేస్తే అలా ఉండిపోతుంది అన్నమాట. సేమ్ అలాగే పింక్ని కూడా కట్ చేసేసి చివర్లో బర్న్ చేసి హాట్ గ్లూతో స్టిక్ చేసేస్తున్నా. సో ఇలా మొత్తం స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత మనకి హెడ్ బ్యాండ్ మొత్తం రెడీ అయిపోయినట్టే అండి. ఇదండి నార్మల్ హెడ్ బ్యాండ్ని డిజైనర్ హెడ్ బ్యాండ్గా తయారు చేయడం. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. బాయ్.